మహాపరిశుద్ధుడవును ప్రేమారుపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకములోనికి ఒక రొట్టెగా, ఒక ద్రాక్షారసముగా మా కొరకు బెత్లెహేములో జన్మించిన మా ప్రభువా, మీకు అనేక స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రొట్టెలు ఇల్లైన బెత్లెహేములో రొట్టెగా జన్మించావు తండ్రి, మీకే స్తోత్రములు. మీ యొక్క శరీరము నలుగుగొట్టబడి మీ యొక్క రక్తము కార్చుట వలననే మాకు స్వస్థత, మాకు విమోచన, పాప క్షమాపణ, మోక్ష భాగ్యము దయచేసిన తండ్రి, మీకే స్తోత్రములు. తండ్రి, ఈ దినమున మీ సంస్కారపు భోజనములో ఉన్న కొద్ది సంగతులను ధ్యానించుకున్నటకు కూడుకునిండుగా దయతో ఎక్కడ ఉన్నా, వినిచ్చు ఉన్నా, చూచుచు ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హృదయ అంతరంగములను పరిశోధించేవాడవు, ఎరిగినవాడవు నీవే గనుక ప్రతి ఒక్కరి హృదయమును మీరు తెరవచేసి వారందరికీ కూడా అవసరమైన వాక్య ఆహారమును సమృద్ధిగా అందించమని వేడుకొనిచున్నాము. ప్రభువా, మంచి నేలను పడిన విత్తనములు ప్రభా నూరంతల పంట పడినట్లుగా ఇక్కడ వాక్యము నిలిచిన అందరి హృదయములను మీ యొక్క వర్తమానమును అందించి నూరంతల పంట కొరకు సిద్ధపరచమని వేడుకొనిచ్చు ఉన్నాం. మీ దాసుడైన నన్ను మరుగుపరిచి మీ ఆత్మతో మీ వాక్కుతో నింపి ఈ దినమున మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆత్మాహారమును, వాక్యాహారమును సమృద్ధిగా దయచేయమని మా కొరకు రొట్టెగా వచ్చి వేసిన యేసు ప్రభువు నామములో వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకందరికీ కృపా సమాధానములు, దైవ ఆశీర్వాదములు దేవుడు మెండుగా దయచేయును గాక, ఆమేన్. ఈ దినమున మనకు వాక్య భాగము విందు సమయమందు మనకు ఉండవలసిన దృష్టి అనగా ప్రభు సంస్కార భోజన సమయమందు మనము ఏమి చూస్తూ ఉన్నాము? రొట్టెను, ద్రాక్షారసమును చూస్తూ ఉన్నాం. కనబడుచున్నవి రెండే గాని వాటి వెనుక ఉన్నవి ఏమిటి? ప్రభు యొక్క శరీరమును, రక్తమును చూడవలసిన వారమై ఉన్నాము. మరి ఇక్కడ చూచుట అనేది ఒక ప్రధానమైన క్రియ అయి ఉన్నది. ఉదాహరణకు ఆది కాండములో 1వ అధ్యాయములో 4వ వచనము చూసినప్పుడు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. చాలండి. దేవుడు ఏం చూస్తున్నారు? తాను దినదినము కూడా కలుగజేసిన సృష్టిని చూస్తూ అది మంచిదైనట్టు చూస్తూ ఉన్నారు. అలాగే 10వ వచనములోను, అలాగే రోజు కూడా ప్రభు చేసిన పనులన్నింటిలో కూడా ఆయన ఏమైతే కలుగజేశారో తిరిగి దాని వైపు చూచి అది మంచిది అయినట్టు ఆయన చూస్తూ ఉన్నారు. మరి చూపు మనకు చాలా అవసరము. పొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు రాత్రికి మనము చూస్తూ ఉంటాం. మన కండ్లకు పని పెడుతూ ఉంటాం. దానిని బట్టి మన మనస్సుకు పని పెడుతూ ఉంటాం. చూచిన దానిని బట్టి మన మనస్సు ఏమి చెబుతూ ఉన్నదో అది మనము మన మనస్సుకు చెప్పిన దాన్ని బట్టి మనము చేస్తూ ఉంటాం. ఉదాహరణకు ఆహారమును చూసి మన మనస్సు ఏమి చెబుతుంది అని మనం గ్రహించి దానిని బట్టి మనము నిర్ణయము తీసుకుంటాం. అలాగే దేవుడు కూడా తాను కలుగజేసిన ప్రతిదీ కూడా తిరిగి చూచి దానిని బట్టి ఆయన నిర్ణయమును తీసుకుంటూ ఉన్నారు. ఏమిటి నిర్ణయము అనగా అది మంచిదిగా ఉన్నది కాబట్టి ఇంకా దానిని పట్టించుకోకర్లేదు, మరలా మరి ఒకటి ఆయన కలుగజేస్తూ ఉంటూ ఉన్నారు. అలాగే 6 రోజుల్లో సృష్టి అంతటిని కూడా
చేసివేసిన దేవుడు ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనములో మరి ఒక దాని వైపు ప్రభు చూస్తూ ఉన్నారు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. చూడండి, అన్నిటినీ మంచిగా కలుగజేసిన దేవుడు, ఆదామును కూడా మంచిగా తన రూపములో కలుగజేసిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆదాము దగ్గరకు ప్రతి భూజంతువులను పక్షులను తీసుకుని రప్పించి వాటికి ఆదాము ఏ పేరు పెడతాడో అని ఆయన చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తూ ఉన్నారు అనగా ఆయనకు కలిగిన తలంపు ఆదాముకు కలిగినదా లేదా అని చూస్తూ ఉన్నారు. ఏమిటి దేవుని తలంపు అనగా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే తలంపు దేవునికి వచ్చింది. ఈ యొక్క ఆకాశ పక్షులకు అలాగే భూజంతులకు పేర్లు పెడుతున్నప్పుడు ఆదాముకు కూడా ఇటువంటి తలంపు వచ్చిందో లేదో అని ప్రభువు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఎలా ఉందంటే, మీరు ఆహారము ఇంట్లో అన్నం వడ్డించినప్పుడు వడ్డించిన తర్వాత తింటూ ఉండగా ఏం చేస్తారు? చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తారు? ఏమంటారా? బాగుందంటారా? బాలేదంటారా అని చూస్తూ ఉంటారు కదా. కాబట్టి చూచుటతోనే మనకు చాలా సంగతులు అర్థమైపోతూ ఉంటాయి. ఉదాహరణకు మరి వైవాహిక జీవితంలో, కుటుంబ జీవితంలో మాటల మరి ప్రాముఖ్యత తక్కువ, చూపు ప్రాముఖ్యత ఎక్కువ. ఎంత అంటే కేవలము 5% మాత్రమే మాటలకు స్థానం ఉంటుంది. 65% చూపుకు ప్రాధాన్యత ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే చూచుటతోనే ఎదుటివారి యొక్క మనోభావములు మనకు అర్థమవుతూ ఉంటాయి. చూచుట అనేది దానికి ప్రాముఖ్యత ఎంతో ఉంటున్నది. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ దినమున ప్రభు యొక్క శరీర రక్తములు అందుకున్నట్టుకు వచ్చిన మనందరము కూడా మన కంటికి కనబడుతున్నది ఏమిటి? ఆయన యొక్క రొట్టె, ఆ యొక్క ద్రాక్షారసము. అయితే ఈ వీటిని చూస్తూ ఉన్న మనము వెనుక చూడవలసింది ఏమిటి అనగా రొట్టె కాదు గాని రొట్టె రూపములో ప్రభు యొక్క శరీరమును చూడాలి. ద్రాక్షారసము రూపములో ప్రభు యొక్క రక్తమును మనము చూచేవారముగా ఉంటూ ఉండాలి. మరి వీటిని చూడక అనగా ప్రభు యొక్క శరీరమును రక్తమును చూడక వట్టి ద్రాక్షారసమే వట్టి రొట్టెయే అని అనుకుంటే ఏమవుతుంది? ఫలం ఉంటుందా? ఫలము ఉండదు. గాని ఇంకా దానికి మించిన కీడుని మనము కొని తెచ్చుకునే వారముగా ఉంటూ ఉంటాం. కాబట్టి ప్రభు యొక్క శరీర రక్తములు అందుకొను ఈ సమయమున మన దృష్టి, మన చూపు ఏ రీతిగా ఉండాలి? ఒకసారి మనము వాక్యానుసారముగా ధ్యానించుకుందాం. 4 విధములైన దృష్టి మనము కలిగి ఉండాలి. మొదటగా వెనుక చూపు, వెనుకకు చూచుట. జాగ్రత్తగా గమనించండి. మరి ఇక్కడ 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము చూద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రభుంది పిల్లారా, మరి ఇక్కడ కొరింథీయులకు రాస్తున్న పత్రిక రాస్తున్న పౌలు ఎవరు? ఈయన బిరుదేమిటి? ఈయన
అపొస్తలుడు. అపొస్తలుల యొక్క ప్రధానమైన అర్హత ఏమిటి? వారు సాక్ష్యము చెప్పినప్పుడు వారు ఏం చెప్పేవారు? మేము ప్రభువును చూచాము, మేము ప్రభువును తాకి ఉన్నాము, మేము ప్రభువుతో మాట్లాడి ఉన్నాము, ప్రభువు మాతో మాట్లాడి ఉన్నారు అనేది వారి యొక్క ప్రధానమైన ఆ యొక్క సాక్ష్యము. అనగా అపొస్తలులకు ఉండవలసిన అర్హత ఏమిటి అనగా ప్రభువును చూచుట. మరి పౌలు ఎవరు? అపొస్తలుడుగా ఎంచబడిన వాడు. మరి పౌలు యేసుక్రీస్తు ప్రభువును మరి మామూలుగా చూశాడా? చూడలేదు. గాని దేవుడు ఏం చేస్తున్నారు? ప్రభు ఏం చేస్తున్నారు? పౌలునకు తానే స్వయముగా పౌలునకు అప్పగిస్తున్నారు. ఏమి జరిగింది? ఆ యొక్క శిష్యులలో పౌలు లేకపోయినా గాని ఆ ప్రభువు అప్పగించబడిన రాత్రి ఏమేమి జరిగింది, ప్రభువు ఏమేమి మాట్లాడి ఉన్నారు, ఆ ఈవెంట్స్ అన్ని కూడా కళ్ళకు కట్టినట్లుగా పౌలునకు చూపించి ఆయన చెప్పిన మాటలన్నింటినీ కూడా తెలియపరిచిన వారే ఉన్నారు. కాబట్టి మరి పౌలు ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన నేను పొందితని. అయితే ఆ రోజు ఏం చేశారు అనగా 25వ వచనములో, ఆ ప్రకారమే మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. రొట్టెను ఇచ్చుచున్న యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఇచ్చుచు పలికిన మాట ఏమిటి? నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. ఆది కాలంలో అనగా ఐగుప్తు దేశము నుంచి ఇశ్రాయేలీయులను దేవుడు వెలుపలికి రప్పించేటప్పుడు మోషేకు ఇచ్చిన ఆజ్ఞ అనగా ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఆ పస్కా పండుగను ఆచరించేటప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకోమన్నారు? ఐగుప్తులో నుంచి వచ్చిన ఆ నిర్గమమును జ్ఞాపకము చేసుకోమని దానికి గుర్తుగా ఈ పస్కాను ఏర్పాటు చేసినారు. అలాగే ప్రభువులారా, ఈ యొక్క సంస్కారపు భోజనము, ఈ యొక్క విందు ఎందుకు అనగా ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు. సంస్కారపు విందు సమయములో ప్రభువును మనము విధిగా జ్ఞాపకము చేసుకోవాలి. ప్రభు యొక్క మరణమును మనము విధిగా జ్ఞాపకము చేసుకోవాలి. ప్రభు యొక్క పునరుత్థానమును మనం విధిగా జ్ఞాపకము చేసుకోవాలి. అనగా ఆయన మరణమును జ్ఞప్తి తెచ్చుకునగా ఏమిటి? ఎందుకు ఆయన మరణించారు? ఎందుకు మరణించారు? మన యొక్క పాపముల కొరకు ఆయన మరణించిన వారై ఉన్నారు. తిరిగి ఎందుకు లేచున్నారు అనగా తిరిగి మనం బ్రతికించి పరలోకమునకు చేర్చుట కొరకు ఆయన తిరిగి పునరుత్థానుడై లేచిన వారై ఉన్నారు. అలాగే ఈ యొక్క ఆచారము, ఈ యొక్క పస్కా, ఈ యొక్క సంస్కారపు విందు ఎంతవరకు ఆచరించాలి? ఎంతవరకు ఆచరించాలి? చూడండి 26వ వచనము, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎంతవరకు అనగా ఆయన తిరిగి వచ్చే వరకు, ఆయన రాకడలో వచ్చే వరకును కూడా మనము దీనిని ఆచరించవలసినదే. కాబట్టి ఈ ఆచారమును ఆచరించేటప్పుడు మనము గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అనగా ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయండి. ఇది నా రక్తము, ఇది మీ కొరకు చిందించబడిన నిబంధన రక్తము అని ప్రభు మనకు తెలియపరిచినట్లుగా మనము విధిగా జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన యొక్క సిలువను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క శ్రమలను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన కొరకే అనే సంగతిని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకనగా మన యొక్క పాపముల నుంచి ప్రాయశ్చిత్తము కొరకే ప్రభువు ఈ యొక్క మరణమును పొందినారు. రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము చూద్దాం. అయితే దేవుడు మన ఎడల
మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఇట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన చనిపోయింది ఎవరి కొరకు అనగా మన కొరకే. ఇప్పుడు మనం ఇంకను పాపులమై ఉండగానే, కాబట్టి మన కొరకు మనం ఇంకా పాపులమై ఉండగానే మన రక్షణ కొరకు చనిపోయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణమును జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞతతో మనము ఈ యొక్క విందును ఆచరించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనం విందు ఆచరించేటప్పుడు మనకు ఉండవలసిన చూపు మొదటిది ఏం చూపు? వెనుక చూపు. అనగా ప్రభువు యొక్క మరణము గురించి, ఆయన యొక్క మరి శ్రమల గురించి, శిలువ గురించి, అది మన కొరకే అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. రెండోదిగా చూసినట్లయితే మనము మనలను చూసుకునవలసిన వారమై ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి చూడండి. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభుందిపులారా, మీలో ఎవరైనా అద్దములో ముఖము చూసుకొనకుండా ఉన్నారా? ఎవరు కూడా ఉండరు. ఉదయం లేచినప్పటి నుంచి సమయం ఉన్నప్పుడల్లా, అవసరమైనప్పుడల్లా కూడా అద్దములో చూసుకుంటూ ఉంటాం. చూసుకొని మన యొక్క బాహ్య స్థితిని మనము సరిచేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ విందు సమయంలో మనము చేయవలసిన పని ఏమిటి అనగా మనలను మనము పరీక్షించుకోవాలి. మనల్ని మనము పరీక్షించుకుంటకు ఇదే సరి అయిన సమయము. ఎందుకు ఈ పరీక్ష అనగా ప్రభువునకు ఇష్టము లేనివి ఏమైతే మనలో ఉన్నాయో, ఒకవేళ మనలో ఏమైనా బలహీనతలు ఉన్నాయో, ఒకవేళ ఏమైనా పాపములు ఉన్నవో, ఒకవేళ ఏమైనా అపరాధములు ఉన్నవో, ఇవన్నీ కూడా మనము సరిచూసుకున్నటకు, ఇవన్నీ కూడా సరిచూసుకొని ఒకవేళ ఉన్నట్లయితే దిద్దుకొనుటకు, సరి చేసుకొనుటకు ఇదే మంచి సమయము. చూడండి 31వ వచనము చూడండి. అయితే మనలను మనమే విమర్శించుకొని నెడల తీర్పు పొందక పోదము. మనము మనలను ఎప్పుడు కూడా విమర్శ చేసుకుంటూ ఉండాలి. ఎందుకనగా ఈ పని మనము కాకుండా, మనము చేయకుండా ఉంటే ఏమవుతుంది? ఈ పనిని మనము వేరే వారికి అప్పగించే వారముగా ఉంటాం. అలా కాకుండా మనమే విమర్శించుకుంటే ఏమవుతుంది? మనల్ని మనమే సరి చేసుకొనగలము. అర్థమవుతుందండి? ఉదాహరణకు మీ ఇంటికి ఒక పోలీస్ జీప్ వచ్చింది అనుకోండి, వెంటనే ఏమనుకుంటారు? పోలీస్ జీప్ వచ్చింది, పోలీసులు మీ ఇంటిలోనికి వస్తూ ఉన్నారు. మీ ఆలోచన ఏమవుతుంది? ఏమో, నేను ఏం చేశాను, ఏ తప్పు చేశాను అనుకుంటారా లేదా? అలాగే ప్రభువుని పిల్లారా, మనము ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రభు యొక్క శరీర రక్తములో అందుకునేటప్పుడు ముందుగా ఏం చేయాలి? మనల్ని మనము పరీక్షించుకోవాలి, మనల్ని మనము విమర్శించుకోవాలి. చూడండి కీర్తన గ్రంథము 32వ కీర్తన 5వ వచనము. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. ఎందుకనగా నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ప్రభుని పిల్లరా, ఒకవేళ ఏమైనా ఉన్నట్లయితే చూడండి, బైబిల్ చెప్తున్నది పాపము చేయని వాడు ఎవ్వరినూ కూడా లేరు. ఒకవేళ ఎంత నీతిమంతుడనో అనుకున్నా గాని మనము స్నానం చేసి బయటకి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు
బయట ఉన్న దుమ్ము మన మీద ఏ రీతిగా అయితే పడుతూ ఉంటుందో, అలాగే కాని ఆలోచనలు, కాని తలంపులు, లేక కాని చూపులో అయినా గాని ఏదో ఒక పాపం మనలోనికి ప్రవేశిస్తూనే ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రభువు సన్నిధానంలోనికి వచ్చినప్పుడు మన దోషములు, మన పాపములు, వాటిని కప్పుకొనక ఒప్పుకునే వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో ప్రభు ఏం చేస్తారు? మన పాప దోషములన్నింటినీ కూడా పరిహరించే వారే వింటూ ఉన్నారు. అందుకొరకే దైవజనులు దేవదాసయ్య గారు ఒక గొప్ప ప్రార్థన చేసినారు. అదేమనగా, దేవా నన్ను నాకు చూపించు, నిన్ను నాకు చూపించు. లోతురు గారు ప్రార్థన చేశారు. ఏమని? దేవా నిన్ను నాకు చూపించు, నేను నిన్ను ఇతరులకు చూపిస్తానన్నారు. అయ్యగారు ఏం చేశారు? దేవా నిన్ను నాకు చూపించు, నన్ను కూడా నాకు చూపించు. నిన్ను చూస్తాను, నన్ను చూసుకుంటాను. నాలో నిన్ను చూసుకున్నప్పుడు ఏమవుతుంది? నాలో ఏమైతే అసంపూర్ణమైనవి, అసత్యమైనవి, వ్యతిరేకమైనవి, అపరిశుద్ధమైనవి, అపవిత్రమైనవి, దోషములు, బలహీనతలు, పాపములు ఉన్నవో వీటన్నిటిని కూడా నేను చూసుకొని నన్ను నేను సరి చేసుకుంటాను అనేది ఈ ప్రార్థన యొక్క ఉద్దేశము అయింటున్నది. కాబట్టి ప్రభుని పిల్లరా, రోజుకు కనీసము ఒక్కసారైనా గాని ఈ యొక్క ప్రార్థన తప్పకుండా చేయండి. ఎందుకనగా ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు? మనల్ని మనకు చూపిస్తారు. అంతేకాకుండా తనను కూడా మనకు చూపించేవారుగా ఉంటూ ఉన్నారు. ఒకవేళ మీరు గనక అద్దములో చూసుకొనకుండా బయటకు వెళితే ఏమవుతుంది? ఎదుటి వారు అడుగుతారు, అద్దంలో నీ ముఖం చూసుకున్నావా? అడుగుతారా? అడగరా? మనము చూసుకోలేకపోతే ఏం చేస్తున్నాము? ఎదుటి వారికి మనము అవకాశం ఇస్తూ ఉన్నాం కదా. అనగా మన దోషములు, మన ప్రవర్తన మనము సరి చేసుకోలేకపోతే ఏమవుతుంది? ఎదుటి వారికి మనము అవకాశము ఇస్తూ ఉన్నాం. ఈ రీతిగా బాహ్యముగా అద్దములో మన ముఖమును, మన బట్టలను మనము ఏ రీతిగా సరి చేసుకుంటూ ఉంటూ ఉన్నామో, అలా అదే రీతిగా మన యొక్క అంతరంగమును కూడా దినదినము కూడా మరి సరి చేసుకునవలసిన వారమై వింటూ ఉన్నాం. ఈ రీతిగా విందు సమయంలో మనము మనలను మనమే విమర్శించుకొనక తప్పదు. ఇది తప్పక చేయవలసిందే. చూడండి, పౌలు కూడా అంటూ ఉన్నాడు, మరి మనలను మనమే సరిచూసుకున్నట్లయితే అప్పుడు మనలను ఇతరులు పరీక్షించరు. అర్థమవుతుందండి? మనల్ని మనమే సరిచూసుకున్నప్పుడు ఇతరులు పరీక్షించరు. మనల్ని మనమే సరిచూసుకున్నప్పుడు మనము దేవునికి కూడా ఆ అవకాశమును ఇవ్వము. దేవుడు కూడా మనలను పరీక్షింపరు. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 40వ వచనము చూద్దాం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. మన మార్గములు ఏ రీతిగా ఉన్నవో అని మనము మరి పరీక్షించుకునవలసిన వారమై ఉన్నాం. అదే రీతిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము చూద్దాం. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. చాలండి, మనకి విశ్వాసమును పరీక్షించేది ఏమిటి? అబ్రహాం యొక్క విశ్వాసం పరీక్షించేది ఏమిటి? అతనికి వచ్చిన శ్రమలు అనేవి మనలను పరీక్షించేవి ఉన్నవి. ఇంకా శోధనలు అనేవి మనలను పరీక్షించేవి అయి ఉన్నవి. మరి పరీక్షించుకున్నప్పుడు
మనకు మనము మంచిగానే అనిపించవచ్చు, మనకు మనము పాస్ అయినట్టే అనుకోనవచ్చు. కానీ ఎగ్జామ్ పెడితేనే గాని మనకున్న ఆ స్టామినా సరిపోతుందో లేదో మనకు తెలియదు కదా. అలాగే పేతురు కూడా తను తాను పరీక్షించుకున్నాడు. పరీక్షించుకొని ఏమంటున్నాడు? నేను నెగ్గుతాను అంటూ ఉన్నాడు. అయితే ప్రభువేమో నీవు నెగ్గవు అంటూ ఉన్నారు. అవునా కదా? లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనము చూద్దాం. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు వేడుకొంటిని. స్థిరపరచుము. చదువు ఇంకా. అతడు ప్రభువా నీతో కూడా శరలోనికి మరణముకును సిద్ధముగా ఉన్నాను ఆయనతో అనగా, పేతురు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు. చాలండి. పేతురు తనకు తాను పరీక్షించుకున్నప్పుడు ఎలా కనబడుతున్నాడు? నీతివంతునిగాను బలవంతునిగాను కనబడుతూ ఉన్నాడు. అయితే ఎన్నడూ కూడా నిన్ను ఎరుగను అని అనను, నేను బొంకనంటే బొంకను అనగా అబద్ధము ఆడను, నిన్ను విడువను. శ్రమైనా గాని, అది చెరైనా గాని, దెబ్బలైనా గాని, ఆఖరకు మరణము అయినా గాని నేను నిన్ను మాత్రము విడువనంటే విడువను అని పేతురు అంటూ ఉన్నాడు. మరి పడిపోయాడా లేదా? ఎన్నిసార్లు పడిపోయాడు? 3 సార్లు పడిపోయాడు. అనగా తానున్న స్థలము నుంచి మరి 3 అంతస్తులు క్రిందికి ఆయన పడిపోయాడు. పడిపోయినప్పుడు ఎప్పుడైతే ప్రభువు పేతురు తట్టు చూశారో అప్పుడు తిరిగి ఏమైంది? తనను తిరిగి జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి ఉన్నాడు. ఇందాక చెప్పుకున్న అమ్మాయి గారు నేర్పిన ప్రార్థన, దేవా నన్ను నాకు చూపించు, నిన్ను నాకు చూపించు. మనలను మనము చూసుకున్నప్పుడు మనకేం కలుగుతుంది? మన స్థితి ఏమిటో మనకు తెలుస్తుంది. అవునా కదా? అలాగే ప్రభువును మనము చూసినప్పుడు ఏం కలుగుతుంది? ప్రభువును బట్టి తిరిగి లేవడానికి మనకు శక్తి వస్తూ ఉంటుంది. అలాగే పేతురు ఎప్పుడైతే ప్రభువును చూశాడో వెంటనే తనను తాను సరిదిద్దుకున్నాడు. దేని బట్టి అనగా ప్రభు యొక్క చూపును బట్టి. అలాగే ప్రభువుని పిల్లారా, ఈ యొక్క విందు సమయంలో మనలను మనము పరీక్షించుకొనుట అనేది చాలా అవసరము. చూడండి 2వ కొరింథీ 13:5వ వచనము తర్వాత చదండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాము. ఈ రీతిగా మనము పరీక్షించుకున్నప్పుడు మనలో గనక తప్పులు లేకపోతే దాని అర్థం ఏమిటి? యేసు ప్రభువు నాలో ఉన్నారు. మనలో తప్పులు లేకపోతే అర్థం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు నాలో ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. ఈ రీతిగా మొదట మనల్ని మనము ఖాళీ చేసుకొని ప్రభువుతో నింపబడాలి. అప్పుడు తప్పులకు ఆస్కారము ఉండదు. చూడండి గలతీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. చాలండి. ఈ రీతిగా మన యొక్క పాపమును పరీక్షించుకోవాలి, మన విశ్వాసమును పరీక్షించుకోవాలి, మన మార్గములను పరీక్షించుకోవాలి, మన యొక్క చేతి పనులను మనము పరీక్షించుకోవాలి. రెండోదిగా తర్వాతగా చూసినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము చూద్దాం.
అందరూ చెప్పండి. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై అగుదము. చూడండి, మనము మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల ఏమవుతాము? దేవుని ముందు నించోడానికి మనకు ధైర్యము కలుగుతుంది. మన హృదయమే మన మీద దోషారోపణ చేయకపోతే ఇంకా ఎవరికి కూడా మనము అవకాశము ఇచ్చేది లేనే లేదు. ఈ రీతిగా ఎప్పుడైతే మన హృదయము మన మీద దోషారోపణ చేయదో అప్పుడు మనము దేవునితో సమాధానమును కలిగి ఉంటాం, సమ్మతిని మనము కలిగి ఉంటాం. ఆ పై వచనములో మరి చివరిగా మనము ఈ సంగతిని చూస్తూ ఉన్నాం. లాస్ట్ లైన్ లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందుము. తర్వాతగా చూసినట్లయితే మూడవ చూపు చుట్టూ చూచుట. మన చుట్టూ చూచుట. మొదటి చూపు ఏమిటి? వెనుకకు చూచుట. రెండవదిగా మనలను చూచుట. మూడవదిగా చుట్టూ చూచుట. విందు ఆరగించుటకు వచ్చిన ప్రభునందు ప్రియులారా, మీ చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు మీకు ఏం కనబడుతున్నది? ఒకసారి మీ చుట్టూ చూడండి, మీకు ఏం కనబడుతుంది? మీ పొరుగువారు, మీ సాటివారు, మీ తోటి సభ్యులు, మీ యొక్క సహోదరులు సహోదరులు, అనగా ఈ యొక్క సహవాసము, ఈ యొక్క చుట్టూ చూసినప్పుడు ఏం కనబడుతున్నది అనగా సహవాసము అనేది మనకు కనబడుతూ ఉన్నది. అనగా దీని అర్థము, ఈ విందు ఆరగించేటప్పుడు ఇది ఒంటరిగా ఆరగించే విందు కాదు. ఎవరైనా విందు చేసి ఒక్కరే తింటారా? అందరిని పిలుచుకొని సహవాసము కలిగి అందరితో కలిసి ఆరగిస్తారు. అలాగే మరి శ్రేష్టమైనదైన ఈ ప్రభు సంస్కారపు విందు కూడా ఇటువంటి విందు ఒంటరిగా ఆచరించే విందు కాదు, గాని అందరితోనూ కూడా కలిసి అందుకునే విందు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము చూద్దాం. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రభుని పిల్లరా, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనగా మనందరము కూడా భుజించేది వేరువేరు క్రీస్తు శరీరమా? వేరువేరు క్రీస్తులా? ఒక్కరే క్రీస్తు, ఒక్కటే శరీరము. ఆ ఒక్క శరీరమే మన కొరకు నలుగుగొట్టబడింది. ఆ నలుగుగొట్టబడిన ఒక్క శరీరమునే మనందరము కూడా పుచ్చుకుంటూ ఉన్నాం. అది మన సంఘములోను అలాగే లోకములో ఉన్న అన్ని సంఘముల వారును కూడా, అది ఏ మిషన్ అయినా, ఏ స్థలమైనా, ఏ భాష అయినా వేరువేరా? ఒక్కటే శరీరము కాబట్టి, ఒక్కటే రొట్టె ముక్క కాబట్టి అందరూ ఇక్కడ ఎవరము? ఒక్కటే. ప్రభు యొక్క ఆ యొక్క సంస్కారపు విందు ప్రారంభమైనది మొదలుకొని ఈనాటి వరకు, అలాగే లోకాంతం వరకు, రాకడ వరకును కూడా ఎంతమంది అయితే ఈ యొక్క సంస్కార విందులో పాలు పుచ్చుకుంటూ ఉన్నారో వారందరూ కూడా ఒక్కటే అని మనకి ఇక్కడ వాక్యము బోధిస్తున్నది. అనగా ఈ దినమున మనము లోకమునకు కనుపరిచేది ఏమిటి? మేమంతా ఒక్కటే, మనమందరము కూడా ఒక్కటే అని మనము చూపిస్తూ ఉన్నాం. ఆది సంఘ కాలమునకు ఎన్నో శ్రమలు వచ్చాయి. ఎన్ని శ్రమలు వచ్చినా గాని వారిలో కీడు కలగలేదు, లేక వారు నశించిపోలేదు, గాని వారింకా క్రమక్రమంగా వృద్ధి అవుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటి? వారందరూ కూడా కలిసే ఉన్నారు. వారందరూ కూడా
సహవాసము కలిగి ఉన్నారు. అపోస్తల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనము. అప్పుడు భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను. 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. సహవాసములోను, బోధలోను, ప్రార్థనలోను, సంస్కారపు విందులోను ఎలా ఉన్నారు? ఎడతెగక కలిసి కూటముగా, సహవాసముగా, ఒక సంఘముగా వారందరూ కూడా ఉన్నారు కదా. సహవాసములో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఐక్యత ఉంటుంది, సహవాసములో ధైర్యం ఉంటుంది, సహవాసములో ఆశీర్వాదం ఉంటుంది, సహవాసములో బలము ఉంటుంది, సహవాసములో కాపుదల ఉంటుంది. ఉదాహరణకు సింహమునకు ఎరగా ఏమి దొరుకుతుంది అనగా, ఏ జింక అయితే ఆ గుంపులో నుంచి, సహవాసంలో నుంచి ప్రక్కకు వెళుతూ ఉందో ఆ జింకే సింహమునకు ఆహారముగా దొరికిపోతుంది. అలా కాకుండా అన్ని కూడా గుంపుగా వెళ్ళినట్లయితే సింహం మీదకి వస్తుందా? ఎంత మాత్రము కూడా రాదు. అలాగే ప్రభుని పిల్లారా, లోకములో ఉన్న విశ్వాసులందరినీ కూడా గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదనా అని తిరుగుచున్న సాతానుకు ఎవరు దొరుకుతారు ఎరగా? ఎవరైతే అనగా ఏ గొర్రె అయితే మందలో నుంచి ప్రక్కకు వెళుతూ ఉందో, అనగా ఏ గొర్రె అయితే మందిరమునకు సహవాసములోను ఉండకుండా ప్రక్కకు తొలగుతారో వారు సాతానుకు ఈజీ టార్గెట్ అవుతూ ఉన్నారు. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువును ఆయన శరీరమును సమాధిలో పెట్టినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు కూడా కొన్ని రోజుల వరకు తోమా వారితో పాటు లేడు. తోమా శిష్యులతో పాటు ఉండకుండా ప్రక్కకు తొలగినందువల్ల ఏమైంది? తోమా ప్రభువును ఎరిగినవాడు, ప్రభుతో పాటు చనిపోవడానికి కూడా సిద్ధము, వెళదాము, పదండి అని ఇతర శిష్యులను కూడా ప్రేరేపించి తీసుకుని వెళ్ళిన ఆ ధైర్యశాలి విశ్వాసి, ఆ శిష్యుడైన తోమా ఏమయ్యాడు? అవిశ్వాసిగా మారిపోయాడు. చూడండి, ప్రభుతో సహవాసములో ఉన్న ఈ తోమాకే ఇంత భయంకరమైన అవిశ్వాసములోనికి దిగిపోతే, ప్రభుని ప్రియారా, ప్రభు యొక్క సహవాసములోనికి చేరకుండా అనేక మార్లు ఆగిపోతున్న మనము ఇంకెంతగా టార్గెట్ అవుతామో ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క సహవాసములో ఉంటూ మనము ఈ యొక్క ప్రభు యొక్క శరీర రక్తములు అందుకునే వారముగా ఉండాలి. ఈ విందు సహవాసము కలిగి ఆచరించే వారముగా మనము ఉండాలి. సహవాసం యొక్క ప్రాముఖ్యత లేక ఆవశ్యకత మనం ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. సహవాసములోనికి మనము బలపడుచు ఉన్నప్పుడు, వచ్చుచు ఉన్నప్పుడు మన సహవాసం ఎవరితో ఉంటుంది? ముందుగా తండ్రితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతోనూ, అలాగే సంఘముతోనూ ఉంటూ ఉన్నది. ఈ సహవాసమును బట్టి వారు ఏం చేయగలరు అనగా, ఏమైతే వారు చూసారో, విన్నారో అవన్నీ కూడా వారు అందుకుంటూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. ప్రభు గురించిన సంగతులన్నీ కూడా గ్రహించగలుగుతూ ఉంటూ ఉన్నారు. అలాగే సహవాసములో ఉన్నవారు ఎందులో ఉన్నారు? చూడండి, 7వ వచనం చూడండి.
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నాము. చూడండి, మరి ఇక్కడ ఈ యొక్క సహవాసములో గడిపిన వారికి ఏం కలుగుతుందంట? వారు కూడా వెలుగులో నడుచుకొనుట అనేది సంభవిస్తూ ఉంటూ ఉన్నది. మరి ఒంటరిగా పెరిగిన పిల్లలకు వారి ఆలోచన ఎలా ఉంటుంది? ఒంటరిగా పెరిగిన బిడ్డలకు మరి చిన్నప్పటి నుంచి కూడా ఎవ్వరు కూడా ఉండరు, ఒంటరిగా ఉన్నాడు. మాటలు వస్తాయా? మాటలు రావు, సహవాసము లేదు. పోనీ ఒంటరిగా ఉంటున్న ఇంట్లో మరి షేర్ చేసుకునే ఆ బుద్ధి వస్తుందా? అది కూడా రాదు. ఏమొస్తున్నా స్థానంలో స్వార్థము బాగా ఉంటుంది. ఎవరితోనైనా కలుస్తాడా? ఎవరితోనూ కూడా కలవడు, ఏది కూడా పంచుకోడు. అలాగే ప్రేమ కలిగి ఉంటాడా అంటే ప్రేమ కూడా కలిగి ఉండడు. అలాగే వారి యొక్క జీవన శైలి కూడా ఎంతో వ్యత్యాసముగా మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే ఇతరుల యొక్క కష్ట నష్టములు వారు అర్థము చేసుకోలేరు. ఎప్పుడూ కూడా నేను అని వారి గురించి ఉంటుంది తప్ప ఎంత మాత్రము కూడా ఎదుటి వారి గురించి పట్టించుకునే స్థితి ఉండదు. వారికి ప్రేమ అనురాగములు తక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే కుటుంబంలో 2 బిడ్డలు 3 బిడ్డలు ఉన్నట్లయితే అప్పుడు ఎలా ఉంటుంది? సహవాసం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే వారి ప్రవర్తన, వారి జీవన శైలి అన్ని కూడా అనుకూలముగా ఉంటూ ఉంటాయి. అలాగే ప్రభువు పిల్లరా, మనము బలపడాలి అంటే ఏం కలిగి ఉండాలి? మనము సరైన రీతిలో నడుచుకోవాలి అంటే, వెలుగులో నడవాలి అంటే, విశ్వాసములో బలపడాలి అంటే, ప్రభువుతో ఐక్యమై ఉండాలి అంటే మనకి ఏం కావాలి? సహవాసము ఎంతో ప్రాముఖ్యము. అలాగే ఈ యొక్క విందు కూడా అందుకునేటప్పుడు సహవాసములో ఉంటూ మనము ఈ యొక్క విందును అందుకునవలసిన వారమై ఉంటూ ఉన్నాం. 4వదిగా చూసినప్పుడు ముందు చూపు. వెనుకకు చూసాము, మన వైపు చూసుకున్నాము, చుట్టూ చూసాము, మరి ఇప్పుడు ముందుకు మనము చూడాలి. మార్కు సువార్త 14వ అధ్యాయము 25వ వచనము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా మరి ప్రభువు చెప్పుచు ఉన్నారు. నూతన యెరూషలేములో గొర్రెపిల్ల యొక్క విందులో, వివాహ దినోత్సవములో ప్రభువుతో పాటు విందు ఆరగించే వారమై ఉంటూ ఉన్నాం. దాని గుర్తుగా ప్రభు మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క సంస్కారపు విందు ఏమై ఉన్నది అనగా, నూతన యెరూషలేములో మనము ప్రభువుతో పాటు ఆ యొక్క పాల్గొనే విందులో మనము పొందుకునే ఆ విందుకు ఈ సంస్కారపు విందు అనేది ముంగుర్తు అయి ఉన్నది. వివాహము నిశ్చయమైనప్పుడు, ప్రధానము జరిగినప్పుడు ఏం చేస్తారు? ప్రధానం జరిగినప్పుడు విందు చేస్తారు. ఆ తరువాత రోజున పెండ్లి అయిన తరువాత పెండ్లి విందు ఉంటుంది. పెండ్లి విందు వేరే, ప్రధానము విందు వేరే. పెండ్లి విందు పెండ్లి కుమారింటి వద్ద, ప్రధానము విందు పెండ్లి కుమార్తె